డాక్టర్ గారు, మా అయ్యకేం కాదు కదా? భయపడాల్సిన పని లేదు. బీపీ ఎక్కువై అలా పడిపోయారు. ఇక మా అయ్యని ఇంటికి తీసుకుపోవచ్చా సార్? మీ ఇష్టం. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అయ్యా, ఇంటికి పోదామా? వద్దు, నా నేనే ఉంటా. రేపు పొద్దున్నే పోదాం. ఇంటికాడ ఉంటేనే బాగుంటుందని చెప్పినావు కదా, ఇప్పుడేంటి ఈడ బాగుంది అంటున్నావు? ఇది ఆసుపత్రి అయ్యా. ఈ పూటకి ఏనే ఉండాలని ఉంది. డాక్టర్ గారు, నన్ను రేపు పొద్దున పంపించండి. అలాగే హనుమంతు, నీకు ఇంటికి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు. అసలేం జరిగింది? ఏమో సారు, గ్లాసుడు మంచినీళ్ళు తాగాను, హిట్ అయిపోయాను. మంచినీళ్లు తాగితే ఇలా అవరు హనుమంతు. నీళ్ళు నువ్వే తీసుకున్నావా? ఎవరైనా ఇచ్చినారా అయ్యా? నీలాంబరమ్మాయి గారు ఇచ్చారనుకుంటా. నోరు మొయ్యిరా ఎదవా. అమ్మాయి గారు ఎందుకట్టా చేస్తాదే? నిందలెత్తే మనకే మంచిది కాదు. నీకిప్పుడు బానే ఉందా అయ్యా? బాగానే ఉందమ్మా, ప్రాణం లేచి వచ్చింది. మరైతే నేను ఇంటికి పోతానయ్యా. ఇవాళ పెద్దబాబు గారికి నీలాంబరమ్మాయి గారికి శాంతి ముహూర్తం కదా, ఏర్పాట్లు చూద్దాను. అక్కర్లేదో. అయ్యా, నువ్వు పెళ్లి కాని ఆడపిల్లవే. నువ్వు ఆడకు పోయి చేయాల్సిన పనులేం లేవు. ఈడ మంచం మీద మీ అయ్య పడుంటే నువ్వు పోయి పెద్దబాబు గారు మంచం అలంకరిస్తానని చెప్తావా? నేను దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలని అమ్మగారు చెప్పినారయ్యా. నువ్వు పోయి ఎవరి దగ్గర ఉంటావు? పెద్దమ్మాయి గారి దగ్గరనా, పెద్దబాబు గారి దగ్గరనా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు వాళ్ళు లేకున్నా ముహూర్తానికి అమ్మగారు వాళ్ళు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అయినా నువ్వు వెళ్ళాలనుకుంటే ఓ పని చేయి పార్వతి. ఏం చేయమంటావు చెప్పయ్యా? నన్ను ఈ ఆసుపత్రిలోనే చంపేయి. అయ్యా, అవును, గొంతు నువ్వు చంపేయి. ఆరోగ్యం బాగోక చచ్చిపోయాడని డాక్టర్లు చెబుతారు. మీ ఇద్దరి మీద ఎవరికి అనుమానం రాదు. నీకు దండం పెడతానయ్యా, అట్ట అనొద్దు. వెళ్ళొద్దని చెప్పినావు కదా, వెళ్ళనులే. వెళ్ళను. ఇక్కడ ఏ ముల్లో పడుంటా. అక్క అక్క, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,